వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మార్చి 3 తర్వాత ఎమ్మెల్సీ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన ఎమ్మటే తెల్లారే మార్చిలోనే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ 1286 పోస్టులకు సంబంధించిన నియామక పత్రాలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దాంతో పాటుగా ఇంతవరకు కూడా ఇంటర్ కాలేజీ నుండి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాలే, కానీ ఈరోజు వచ్చింది. ఇంటర్మీడియట్ యొక్క డైరెక్టర్ ఎవరైతే కృష్ణ ఆదిత్య ఉన్నారో వారు చెప్పినారు 1286 జూనియర్ లెక్చరర్స్కి నియామక పత్రాలు మార్చి 3 తర్వాత ఇవ్వబోతున్నాము. 14 సంవత్సరాల తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 1286 పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. నిజమే, 2022 సంవత్సరం డిసెంబర్లో వచ్చిన జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకు 2023 సంవత్సరం 2023 సెప్టెంబర్ 26న చాలామందికి ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరిగినాయి. వరుసగా ఒక వారం రోజులు జరిగింది. దానిలో మెరిట్లో మరి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా 3 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. 2022 నోటిఫికేషన్, ఇది 2025 మార్చిలో వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వబోతున్నామని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నేను ప్రతిసారి చెప్తుంటా, మీరు పోటీ పరీక్షలకు వచ్చే వాళ్ళు కొత్త వారు ఎవరున్నా మీకు చాలా ఓపిక అవసరం. ఒకటే రోజు నోటిఫికేషన్ వచ్చి తెల్లారే ఎగ్జామ్ పెట్టి మరుసటి తెల్లారే మీకు రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు చేతులు ఇవ్వరు. మీరు పోటీ పరీక్షలోకి వస్తే మీకు ఖచ్చితంగా 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోతుంది. అయినా పర్వాలేదు, మీ బుక్స్ పట్టుకొని చదువుకుంటాం, మా లక్ష్యాన్ని మేము సాధించుకుంటాం అనుకున్న వాళ్ళైతేనే రండి. ఎందుకంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ 2022, ఇది 2025 సంవత్సరం మార్చి 3వ తారీఖున వాళ్ళకి 1286 మంది లెక్చరర్స్కి అలా చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, తెలుగు, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళందరూ కలిపితే 1286 పోస్టులు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొన్ననే రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మాన్యువల్గా వెబ్ కౌన్సిలింగ్ లాగా మాన్యువల్గా వాళ్ళు ఎక్కడికి జాయిన్ అవుతారని చెప్పేసి మొత్తంగా వాళ్ళ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు లెక్చరర్స్గా జూనియర్ కాలేజీలో నియామకం అవ్వడానికి సిద్ధంగా ఉండినారు. సో కాబట్టి ఎవరైతే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా ఈ 1286 మంది వెళ్తున్నారో వీళ్ళ దాంట్లో కూడా గ్రూప్ 1లో ఉంటారు. ఈ 1286లో ఉద్యోగాలు పొందబోయే జూనియర్ లెక్చరర్స్ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఉంటారు. ఒక 1286 మంది గ్రూప్ 2, గ్రూప్ 3 వదులుకున్నట్టే వాళ్ళు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అనేది మల్టీ జోన్ వైజ్ కాదు. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ మల్టీ జోను. మన తెలంగాణ రాష్ట్రంలో 2 మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక్క మల్టీ జోను 18 నుంచి 19 జిల్లాల పరిధిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మన అందరికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు గ్రూప్ 3లో ఉన్న వరకు, గ్రూప్ 2 ఉన్న వరకు, ఒకవేళ జేఏలో ఉన్నాయనకు గ్రూప్ 1 వస్తే అటే పోతాడు తప్ప గ్రూప్ 2కు రాడు. గ్రూప్ 2 కంటే క్యాడర్ పెద్దది జేఎల్, కానీ శాలరీ కూడా బాగానే ఉంటుంది. 55,000 రూపాయలు మొదటి శాలరీ, బేసిక్ శాలరీ. వాళ్ళు సర్వీస్లోకి వెళ్ళినాక ఒక 60 నుంచి 70,000 రూపాయలు వాళ్ళకు అవకాశం ఉంది శాలరీ తీసుకోవడానికి. బెటర్ అన్నమాట. ఇప్పట్లో జూనియర్ కాలేజ్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా అన్న, మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందని చాలామంది అడుగుతున్నారు. ఇప్పట్లో అయితే కుదరని పని, అది మనకు జాబ్ క్యాలెండర్లో అయితే చూపించలేదు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు మెయిన్గా ఉద్యోగ జాబ్ క్యాలెండర్, రిజల్ట్స్, ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.